ఐయామ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్స్ అనే శీర్షికతో ఎవరి ఆత్మకథ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. జార్జియా మెలోనీ. ఐయామ్ జార్జియా మై రూట్స్ మై ప్రిన్సిపల్ అనే ఆత్మకథ ఇటాలియన్ ప్రధానమంత్రి అయిన జార్జియా మెలోనీ రచించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందు మాటతో కూడిన భారతీయ ఎడిషన్ అక్టోబర్ 7, 2025న విడుదల కానుంది. ఇటీవల తెలంగాణ నుండి ఏ ఉత్సవ కార్యక్రమం 2 గిన్నీస్ ప్రపంచ రికార్డులను సాధించింది? బతుకమ్మ. తెలంగాణలో బతుకమ్మ పండుగ కార్యక్రమం ఇటీవల 2 గిన్నీస్ వరల్డ్ రికార్డును సాధించింది. సెప్టెంబర్ 29, 2025న హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ రికార్డులు నెలకొల్పబడ్డాయి. అవి వచ్చేసి అతిపెద్ద బతుకమ్మగా 63 అడుగుల పొడవైన పూల బతుకమ్మ అధికారికంగా ఈ రకమైన అతిపెద్దదిగా గుర్తించబడింది. రెండవది అతిపెద్ద జానపద నృత్యం. మొత్తం 1354 మంది మహిళలు నృత్య రూపకల్పన చేసిన జానపద నృత్యంలో పాల్గొని అతిపెద్ద జానపద నృత్య ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ గెలిచిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు అందుకున్నారు? శివం దుబే. సెప్టెంబర్ 28, 2025న జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత విజయం సాధించిన తర్వాత శివం దుబేకు ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 2025 ఆసియా కప్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది మరియు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును ఎవరు అందుకున్నారు? భారతదేశం. సెప్టెంబర్ 28, 2025న దుబాయ్లో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో ఓడించి భారత్ ఆసియా కప్ 2025ను గెలుచుకుంది. ఇది భారతదేశం మొత్తం మీద 9వ ఆసియా కప్ టైటిల్ను నమోదు చేసింది మరియు T20 ఇంటర్నేషనల్ ఫార్మాట్లో వారిది 2వది. హోస్ట్ దేశం వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఫార్మాట్ వచ్చి T20 ఇంటర్నేషనల్. ఇక తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అత్యధిక పరుగులకు గాను. ఇక కుల్దీప్ యాదవ్ టోర్నమెంటులో అత్యంత విలువైన ఆటగాడిగా అవార్డు పొందాడు. ఏ రాష్ట్రంలోని గోకుల్ రిజర్వాయర్ మరియు ఉదయపూర్ సరస్సు రామ్సర్ సైట్ హోదాను పొందాయి? బీహార్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీహార్ నుండి 2 కొత్త రామ్సర్ సైట్లను బక్సర్ జిల్లాల్లో గోకుల్ జలశాయి మరియు పశ్చిమ చంపారణ్ జిల్లాల్లో ఉదయపూర్ ఝీల్ చేర్చడాన్ని ప్రశంసించారు. హిమాచల్ ప్రదేశ్లోని ఏ ప్రాంతం యునెస్కో యొక్క ప్రపంచ బయోస్పియర్ రిజర్వ్ నెట్వర్క్లో చేర్చబడింది? కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్. హిమాచల్ ప్రదేశ్లోని స్పితి లోయను యునెస్కో యొక్క మ్యాన్ అండ్ ది బయోస్పియర్ కార్యక్రమం కింద భారతదేశపు మొట్టమొదటి కోల్డ్ ఎడారి బయోస్పియర్ రిజర్వ్గా నియమించారు. ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్లో చేరిన తొలి భారతీయ ఆటగాడు ఎవరు? రవిచంద్రన్ అశ్విన్. ఆస్ట్రేలియా బిగ్ బాస్ లీగ్లో ఒక జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి భారత పురుష క్రికెటర్గా రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి BCCI అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? మిథున్ మన్హాస్. మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా సెప్టెంబర్ 28, 2025న బాధ్యతలు స్వీకరించారు. ముంబైలో జరిగిన BCCI 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో మన్హాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన బోర్డుకు 37వ అధ్యక్షుడు మరియు ఆగస్టు 2025లో రోజర్ బిన్నీ పదవి నుండి వైదొలిగారు. మాజీ
దేశీయ క్రికెటర్ అయిన మన్హాస్ ఈ పదవిని చేపట్టిన తొలి అన్క్యాప్డ్ ఆటగాడు. జమ్మూ కాశ్మీర్ నుండి బీసీసీఐ అధిపతి అయిన మొదటి వ్యక్తి. దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ పరిశోధన మరియు సంరక్షణ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబడింది? గోవా. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఆంకాలజీ రీసెర్చ్ అండ్ కేర్ సెంటర్ గోవాలోని దర్గల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఏర్పాటు చేయబడింది. ఇది జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ప్రారంభించబడింది. ఈ కేంద్రం క్యాన్సర్ సంరక్షణ మరియు పునరావాసానికి సమగ్రమైన ఆధారాల ఆధారిత విధానాన్ని అందించడానికి ఆధునిక మరియు సాంప్రదాయ వైద్యాన్ని అందిస్తుంది. ఇండియన్ గ్రే వోల్ఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కింద తోడేలు మ్యాపింగ్ చేసిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. కోల్కతా నుండి 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న పారిశ్రామిక పట్టణం దుర్గాపూర్ సమీపంలోని 2 తోడేళ్ల కారిడార్లను పశ్చిమ బెంగాల్ మ్యాప్ చేసింది. వెస్ట్ బర్ధ్వాన్లోని ఇండియన్ గ్రే వోల్ఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ కింద భారతదేశంలో ఇది మొదటి ఇనిషియేటివ్. వైల్డ్ లైఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నేచర్ గైడ్ సొసైటీస్ వింగ్స్, బెంగాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు WWF ఇండియా సంయుక్తంగా మ్యాపింగ్ను నిర్వహించాయి. సాయిలిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి థార్ ఎడారిలో మొదటి విజయవంతమైన గోధుమ సాగు ప్రయోగాన్ని నిర్వహించిన సంస్థ ఏది? రాజస్థాన్ కేంద్ర విశ్వవిద్యాలయం. ఇటీవల సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఎడారి సాయిలిఫికేషన్ సాంకేతికతను ఉపయోగించి శుష్క భూమిలో అనగా ఎడారి భూమిలో మొట్టమొదటి విజయవంతమైన గోధుమ సాగును నిర్వహించింది. పశ్చిమ రాజస్థాన్లోని థార్ ఎడారి జాతీయ రాజధాని ప్రాంతం వైపు విస్తరించడాన్ని ఆపడం ఈ ప్రయోగం యొక్క లక్ష్యం. ఎడారి ఇసుకను పాలిమర్లు మరియు స్వదేశీ బయో ఫార్ములేషన్ ఉపయోగించి మట్టిగా మార్చారు. అదేవిధంగా నీటి నిలుపుదల మరియు నేల నిర్మాణాన్ని మెరుగుపరిచారు. 2025 ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? పర్యాటకం మరియు స్థిరమైన పరివర్తన, టూరిజం అండ్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది 1980లో మొదట జరుపుకున్న ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఇనిషియేటివ్. 2025కి ఇతివృత్తం వచ్చేసి అనగా థీమ్ వచ్చేసి పర్యాటకం మరియు స్థిరమైన పరివర్తన అనగా టూరిజం మరియు సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు మెలకాలో జరిగే ప్రపంచ పర్యాటక దినోత్సవం 2025 మరియు ప్రపంచ పర్యాటక సమావేశంకి మలేషియా ఆతిథ్యం ఇస్తున్నది. భారతదేశం ఇటీవల ఏ దేశాల నుండి ఇథాంబుటాల్ హైడ్రోక్లోరైడ్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది? చైనా మరియు థాయిలాండ్. చైనా మరియు థాయిలాండ్ నుండి ఇథాంబుటాల్ హైడ్రోక్లోరైడ్ దిగుమతులపై భారతదేశం యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఈ దర్యాప్తును నిర్వహిస్తున్నది. భారతదేశపు మొట్టమొదటి మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? చెన్నై, తమిళనాడు. చెన్నైలోని తెనిపట్టినంలోని AMET నాలెడ్జ్ పార్కులో భారతదేశం తన మొట్టమొదటి మ్యారిటైమ్ సిమ్యులేషన్ సెంటర్ను ప్రారంభించింది. ఈ కేంద్రంలో డెక్ మరియు ఇంజిన్ ఆపరేషన్ల కోసం పూర్తి మిషన్ సిమ్యులేటర్లు, ఎలక్ట్రానిక్ చార్ట్ డిస్ప్లే మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు వర్చువల్ రియాలిటీ ల్యాబ్లు ఉన్నాయి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? తెలంగాణ. తెలంగాణలోని అమరాబాద్ టైగర్ రిజర్వ్లోని నల్లమల అడవుల్లో 54 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ రోడ్ వంతెనను నిర్మించడానికి ప్రణాళిక చేయబడింది.
ఈ వంతెన అడవులు మరియు వన్యప్రాణులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజనకు ముందు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో భాగంగా ఉండేది.